అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణకు కొత్త సీఎం, తీవ్ర టెన్షన్లో రేవంత్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిగా మహారాష్ట్రలోని ఏర్పడిన బీజేపీ కాంగ్రెస్ కూటమి చిత్తు చేసింది. 50 సీట్లు కూడా గెలవనివ్వకుండా కాంగ్రెస్ కూటమిని కట్టడి చేసింది ఎన్డీఏ కూటమి. అయితే మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి ఉంటుందా లేక తీసేస్తారా అనే కొత్త టెన్షన్ అయితే అందరిలోని నెలకొంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలందరూ కూడా గజగజ వణికిపోతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి ఎలాంటి డోకా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం తెలంగాణ నుంచి వచ్చే డబ్బులు, ఇతర సౌకర్యాలు అన్నీ ఉంటాయి. జార్ఖండ్ లాగానే మహారాష్ట్ర అంటూ వైనాడు ఎన్నికల కోసం తెలంగాణ హెలికాప్టర్లను వాడారు. తెలంగాణ నుంచి డబ్బులు కూడా వెళ్ళినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో రేవంత్ రెడ్డిని దింపేస్తే ఆ సదుపాయాలన్నీ కూడా మళ్ళీ రావడం కష్టం. ఒకవేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిచి ఉంటే కనుక వాళ్ళ చేతుల్లో పెద్ద రాష్ట్రం ఉండేది. అప్పుడు తెలంగాణ అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ అవసరం కాంగ్రెస్కు ఉంది. ఎప్పటిలాగే డబ్బులు సరఫరా చేసే దమ్ము కేవలం రేవంత్ రెడ్డి దగ్గర మాత్రమే ఉందని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందట. ఆయన దింపేసి కొత్త ముఖ్యమంత్రిని తెస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారట. అలా చేస్తే రేవంత్ రెడ్డి బీజేపీకి జంప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారట. అంటే ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చాలా సేఫ్గా ఉన్నట్లే అని చెబుతున్నారు. కానీ ఎక్కడొచ్చిన అనుమానం కూడా ఉన్నట్లు తెలుపుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.